E69 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వినేష్ ఫోగట్ హర్యానాలో కాంగ్రెస్ ను గెలిపిస్తారా? జాట్ల ఓట్లు ఎటువైపు? ఐఐహెచ్టీని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు. గణేష్ నిమజ్జనానికి భారీ భద్రత, రాచకొండ సిపి సుధీర్బాబు కీలక ఆదేశాలు. ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు, తాండవ నది ఉప్పొంగడంతో భారీగా నిలిచిన వాహనాలు. హర్యానా శాసనసభ ఎన్నికల దేశం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. దేశ రాజధానికి సమీపంలో ఉన్న హర్యానాలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందన్నది ఆసక్తి రేపుతుంది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో హర్యానాలో బీజేపీ ఆశించిన ఫలితాలు సాధించలేకపోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ అధికారం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోకూడదని రెండు పార్టీలు డిసైడ్ అయ్యాయి. నామినేషన్ స్వీకరణ ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. కులాల ప్రభావం ఎక్కువగా ఉండే హర్యానాలో ఈసారి ఏ వర్గం ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతుందనేది ఆసక్తిగా మారింది. గత కొంతకాలంగా కొనసాగుతున్న రిజర్వ్ల ఆందోళన ఈ ఎన్నికలపై ఎంత ప్రభావం చూపుతుందనేది కీలకంగా మారింది. గణేష్ నవరాత్రి ఉత్సవాలు దేశవ్యాప్తంగా ఘనంగా ప్రారంభమయ్యాయి. ఊరువాడ గణపతి విగ్రహాలు కొలువుతీరాయి. చిన్న పెద్దలంతా కలిసి గణపతి నవరాత్రులను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ముంబైలోని ఓ వినాయకుడికి భక్తులు విరాళాల రూపంలో 50 లక్షలు సమర్పించుకున్నారు. అది కూడా తొలి రోజు కావడం విశేషం. మధ్య ముంబైలోని లాల్ బాగ్చా రాజా సర్వజన్కి గణేష్ ఉత్సవ మండలి ఏర్పాటు చేసిన ఈ గణనాథుడికి ఈ స్థాయిలో విరాళ రూపంలో రావడం రికార్డ్ అని నిర్వాహకులు అన్నారు. నగరంలో జరిగే గణేష్ నిమజ్జనానికి హైదరాబాద్ సిటీ పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా సరూర్ నగర్ మినీ ట్యాంక్ బండపై వినాయక విగ్రహాల నిమజ్జనం ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. నిమజ్జన ఏర్పాట్లను రాచకొండ సిపి సుధీర్బాబు ఈరోజు సోమవారం పరిశీలించారు. అనంతరం మీడియాతో సిపి సుధీర్బాబు మాట్లాడుతూ రాచకొండ పరిధిలో వినాయక విగ్రహాల నిమజ్జనానికి 10,000 మందితో భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. సరూర్ నగర్ మినీ ట్యాంక్ బండ కట్టపై 70 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ నాంపల్లిలోని ఐఐహెచ్టీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ వర్చువల్గా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఐఐహెచ్టీని ప్రారంభించడం సంతోషకరమని అన్నారు. తెలంగాణ విద్యార్థులు ఏపీ, ఒడిశా రాష్ట్రాలకు వెళ్లి హ్యాండ్లూమ్ కోర్సులు చదవాల్సి వస్తుందని అన్నారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో మాట్లాడి ఐఐహెచ్టీకి అనుమతులు తెచ్చుకున్నామని ఈ సందర్భంగా వెల్లడించారు. విద్యార్థుల సమయం వృధా కాకూడదని తెలుగు యూనివర్సిటీలో ఐఐహెచ్టీలో ఈ ఏడాది నుంచే తరగతులు ప్రారంభిస్తామని చెప్పారు. వచ్చే ఏడాది ఐఐహెచ్టీని స్కిల్ యూనివర్సిటీకి తరలిస్తామని చెప్పారు. ఒక్క విద్యార్థికి 2,500 స్టైఫండ్ ఇస్తామని హామీ ఇచ్చారు. సంక్షిప్తంగా వారి గుండెగాడ రేవంత్ రెడ్డి గారికి, గౌరవ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారికి, గౌరవ వాళ్ళ స్థితిగతులను తెలుసుకోవాలన్న ఆలోచనతోటి సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తే ఈ అంశం నా దృష్టికి రావడం జరిగింది. తక్షణమే నేను ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఢిల్లీకి వెళ్ళి మోడీని కలిసి విజ్ఞప్తి చేసి ఆ తర్వాత కేంద్ర మంత్రివర్యులు పీయూష్ గోయల్ గారిని కలిసి ఈనాడు మా రాష్ట్రంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీలో చేరాలి అనుకుంటే సుదూర ప్రాంతమైన ఆంధ్రప్రదేశ్ నెల్లూరుకు వెళ్ళాలి, లేదా ఒడిశా రాష్ట్రానికి వెళ్ళాలి. మా రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైన ఇన్స్టిట్యూట్ ఉండి తీరవలసిందే అని చెప్పి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వారు కూడా రాజకీయాలకు అతీతంగా ముందుకొచ్చి నిజంగానే హైదరాబాదు అభివృద్ధి చెందిన నగరం, దేశంలోని 5 మెట్రోపాలిటన్ సిటీస్ ఉంటే ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు వీటితో పోటీ పడే నగరం హైదరాబాదు తెలంగాణలో ఉంది. తెలంగాణలో ఐఐహెచ్టీ ఉండాల్సిందే, మంజూరు చేస్తున్నామని చెప్పి వారు తక్షణమే మంజూరు చేసి తెలంగాణ రాష్ట్రం యొక్క విజ్ఞాపనను వారు ఆమోదించారు. ఎంబడే నేను అధికారులను పిలిచి మంత్రి గారిని కోరి ఈ సంవత్సరమే వాళ్ళ సమయం వృధా కాకూడదు, పిల్లలను ఈ సంవత్సరంలోనే వాళ్ళని చేర్పించుకోవాలి. ఎక్కడ ఏర్పాటు చేద్దాం కాలేజీ అని అంటే, కాలేజీ బంగ్లాలు ఇప్పటికిప్పుడు అంటే కష్టం కదా అంటే, నాంపల్లిలో ఉన్న తెలుగు అకాడమీ ఇక్కడ భవనం ఉన్నది.
అంటే ఎంబడే అక్కడ ఏర్పాటు చేసి మంచి కార్యక్రమాన్ని ఈ సంవత్సరమే మొదలు పెట్టండి అని చెప్పి వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అల్పపీడన కారణంగా భారీ వర్షాలకు అనకాపల్లి జిల్లా గన్నవరం మెట్ట సమీపంలో రహదారిపై నుంచి తాండవ నది ఉప్పొంగి ప్రవహిస్తుంది. కాకినాడ అనకాపల్లి జిల్లాల సరిహద్దు కోటనందు గన్నవరం మెట్ట మధ్య ప్రధాన రహదారిపై భారీగా వరద నీరు ప్రవహిస్తుండటంతో రోడ్డుకి ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. నీటి ప్రవాహం తగ్గే అవకాశం లేకపోవడంతో కొన్ని వాహనాలు వెనక్కి వెళ్తున్నాయి. మరో ముప్పు ముంచుకొస్తున్న నేపథ్యంలో హోం విపత్తుల నిర్వహణ శాఖ హోంమంత్రి అనిత అప్రమత్తమయ్యారు. ఉత్తరాంధ్రను వానలు ముంచెత్తుతుండటంతో విజయవాడ నుంచి హోంమంత్రి అనిత బయలుదేరి వెళ్లారు. కోస్తాంధ్రలోని అతి భారీ వర్షాలున్నాయన్న వాతావరణ శాఖ సమాచారం నేపథ్యంలో రాబోయే 72 గంటలు జాగ్రత్తగా ఉండాలని హోంమంత్రి సూచించారు. వంశాధార, నాగావళి, బహుదా పరివాహక ప్రాంతాల ప్రజల మొబైళ్లకు ఎప్పటికప్పుడు అలర్ట్ సందేశాలు పంపి అప్రమత్తం చేయాలని తెలిపారు. భారీ వర్షాలు జిల్లాలను అతలాకుతం చేస్తున్నాయి. 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఎక్కడికక్కడ వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో అరకులోయ ప్రముఖ పర్యాటక కేంద్రం బొర్రా గుహలను మూసివేశారు. భారీ వర్షాల నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా బొర్రా గుహల పర్యాటక కేంద్రాన్ని మూసివేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే చాపరాయి, కడిక జలపాతాలు, పద్మాపురం ఉద్యానవన కేంద్రం, గిరిజన మ్యూజియంలను మూసివేశారు. అలాగే అరకు గట్ రోడ్లో రాకపోకలు నిలిపివేశారు. ప్రస్తుతం అరకుకు పర్యాటకులు వెళ్లకపోవడం మంచిదని అధికారులు సూచిస్తున్నారు. మాజీ మంత్రి కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావుకు ప్రమాదం తప్పింది. కైకలూరు మండలంలో వరద ప్రభావిత ప్రాంతంలో పర్యటిస్తున్న ఆయన వాహనం నీటిలో చిక్కుకుని ఒక పక్కకు ఒరిగింది. అలపాడు, కొల్లేటికోట రహదారి పూర్తిగా నీట మునగడంతో ప్రజల యోగక్షేమాలు అడిగి తెలుసుకునేందుకు బొలేరో వాహనంలో వెళ్తున్న క్రమంలో ఈ ఘటన జరిగింది. ఎమ్మెల్యే కామినేని వాహనం పందిరిపల్లిగూడెం గ్రామంలో కొల్లేరు సరస్సులో వెళ్తుండగా ఓ పక్కకు ఒరిగింది. దీంతో అప్రమత్తమైన అధికారులు, నాయకులు కామినేనిని సురక్షితంగా బయటకు తీసుకురావడంతో ప్రమాదం తప్పింది. మునుగోడులో బెల్ట్ షాపుల నియంత్రణ ర్యాలీ. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదేశాల మేరకు పట్టణ కేంద్రంలో బెల్ట్ షాపుల నియంత్రణ ర్యాలీ నిర్వహించారు. బెల్ట్ షాప్ యజమానులకు, పట్టణ పరిధిలోని ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ప్రజాకవి, పద్మవిభూషణ్ స్వర్గీయ కాళోజీ నారాయణరావు గారి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నివాళులర్పించారు. జూబిహిల్స్ నివాసంలో కాళోజీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా తెలంగాణ భాష, సాహిత్యానికి కాళోజీ గారు చేసిన సేవలను స్మరించుకున్నారు. వినాయక చవితి వచ్చిందంటే ముందుగా గుర్తొచ్చేది బొజ్జగనపయ్య, బుజ్జి బుజ్జి బొమ్మలే. ఏ ఊరు చూసినా ఆ గణనాయకుడి విగ్రహాలే. వీధి వీధిన వెరైటీ విగ్రహాల మూషిక వాహనుడు మనకు దర్శనమిస్తాడు. అందుకే వినాయక చవితి వచ్చిందంటే రాష్ట్రంలో ఉన్న వెరైటీ ఆలోచనలు బయటపడతాయి. ట్రెండ్కు తగ్గట్టు కూడా వినాయకుడికి మలుస్తుంటారు. భువనగిరి పట్టణంలో సర్దార్ సిద్ధార్థ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 30,000 రూపాయల విలువ చేసే ₹10 కండ్లతో వినాయకుడు తయారు చేయించి పూజలు నిర్వహిస్తున్నారు. భక్తులు ప్రతి సంవత్సరం డిఫరెంట్గా వినాయక ప్రతిమలను రూపొందిస్తుంటారు. నాలుగు మాటలు మాట్లాడితే ఒకసారి
Darra, అన్న వెనకకి పోనా అన్న. సంగారెడ్డి జిల్లా జనప్రియ హోటల్ నందు వర్కింగ్ జర్నలిస్ట్ మీడియా కౌన్సిలింగ్ ఆత్మీయ సమ్మేళన ముఖ్య అతిథిగా స్టేట్ ప్రెసిడెంట్ అబ్దుల్ కరీం, స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ సురేష్ కుమార్ హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ షేక్ మహబూబ్, ఎగ్జిక్యూటివ్ నంబర్ ఎల్ మమత, ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఈశ్వర్, సంగారెడ్డి జిల్లా ప్రెసిడెంట్ లక్ష్మణ్, వైస్ ప్రెసిడెంట్ శేఖర్ శ్రీనివాస్ నాయక్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ జగత్ కృష్ణ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం జరిగింది. జాతీయ సమ్మేళనానికి విచ్చేసిన పెద్దలు, రాష్ట్ర యువజన సంఘాల నాయకులు వేణు, వెంకటహరి కృష్ణ, జిల్లా అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సురేష్ కుమార్ హాజరయ్యారు. భారత మాతకి ఇష్టంలే నిజమైనటువంటి వర్కింగ్ జర్నలిస్ట్ ఏదైతే యూనియన్ కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తుంది. జర్నలిస్ట్ అంటే చాలా నాకు తెలిసిన మటుకు దాంట్లో ఉన్నటువంటి పవిత్రమైనటువంటి మీనింగ్ ఉంది. సమాజం ఉన్న స్థితి నుంచి ఉండవలసిన స్థితికి తీసుకోయేటువంటి శక్తివంతులే మన జర్నలిస్ట్. చిమ్మ చీకటి మొత్తం వ్యవస్థ మొత్తం అస్తవ్యస్తమైన దాన్ని ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థగా తీర్చిదేటువంటి నాకు తెలిసిన మటుకు నా మార్గనిర్దేశకులు నాకు తెలిసిన మటుకు అందరూ అనుకుంటారు. కానీ జర్నలిస్ట్ అంటే ఒక పరిశోధన. ఆ పరిశోధనలో మీరందరూ కూడా నిజంగా చెప్తున్నారు కదా, మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి ఎక్కడ కూడా ఈ హాల్ చూస్తుంటే నాకు చాలా అద్భుతం వేస్తుంది. అక్కడ ఎంత ఉన్నటువంటి గౌతమ బుద్ధుడు, ఆ గౌతమ బుద్ధుడు చూసిన తర్వాత ఎంత ప్రశాంతంగా ఉందంటే విలేకరణంగా నాకు తెలిసిన మటుకు అనేక రకాల ఫోన్లు వస్తుంటాయి. మనం ఫోన్లు వస్తుంటాయి, టెన్షన్స్ ఉంటాయి, అక్కడ ఇదైంది అక్కడ ఇదైంది, ఇవన్నీ కూడా పక్కకు పెట్టి అక్కడ ఎన్నుకున్నటువంటి గౌతమ బుద్ధుడు నిజంగా చెప్తున్నారు కదా, శాంతికి నిలయం లేకుండా. వినేష్ ఫోగట్ హర్యానాలో కాంగ్రెస్ను గెలిపిస్తారా? జాట్ల ఓట్లు ఎటువైపు? ఐఐహెచ్టీని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు. గణేష్ నిమజ్జనానికి భారీ భద్రత, రాచకుంట సిపి సుధీర్బాబు కీలక ఆదేశాలు. ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు, తాండవ నది ఉప్పొంగడంతో భారీగా నిలిచిన వాహనాలు. ఈ 69 న్యూస్ ఇంతటితో సమాప్తం. కీప్ వాచింగ్ ఈ 69.